రైట్ పవన్. సో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జాతర మొదలైందని చెప్పాలి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా సో కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. సో అందరూ కూడా అంటే దీనికి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా అందులోకి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా ఇవ్వని హామీలు కూడా అన్ని నెరవేరుస్తూ వచ్చింది. సో ప్రజల మన్నలను కూడా పొందుతుంది. అందుకే బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు ఒక్కటే అన్న వాదనను కూడా తెరపైకి బలంగా తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాగైనా సో మేము ఇక్కడ జెండా పాతాలి, సో మరిన్ని స్థానాలు సాధిస్తాం మేము అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడమే కాకుండా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు కూడా తీవ్రతరం చేసింది. చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చ జెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? వచ్చే వారం 10 రోజుల్లో కాంగ్రెస్ లోకి గులాబీ నేతల వలస పెద్ద ఎత్తున జరగబోతోందా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతోందా? అంటే రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే ఇస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత బూత్ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు ఏర్పాటు చేయనున్న 3 అంచెల సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో మైనార్టీ బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాలను బట్టి ఈ రెండు వర్గాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువని, కాకపోతే వారిని పార్టీ వైపు మరింతగా ఆకర్షితులను చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాహుల్ కరిష్మాకు తోడు ఆయన నిర్వహించిన భారత్ జోడో న్యాయ యాత్రలతో రాష్ట్రంలోని మైనార్టీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలస, లిక్కర్ కేసులో కవిత అరెస్టు తదితర పరిణామాలతో ఇప్పటికే డీలా పడిన బీఆర్ఎస్ ను మరింతగా కట్టడి చేసి లోక్సభ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి తీసుకొస్తే మైనార్టీల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కే మళుతాయి అని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చేరికలకు ఆయన సై అన్నట్లు సమాచారం. ఇక మైనార్టీలతో పాటు రాష్ట్రంలో అత్యంత ప్రభావిత వర్గమైన బీసీలను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి పటిష్ట ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని రేవంత్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 17 కార్పొరేషన్లలో అత్యధికం బీసీ కులాలను చెందినవేనన్న విషయాన్ని, ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లోనూ అత్యధిక లబ్ధిదారులు బీసీ వర్గాలే వారేననే అంశాన్ని బలంగా ప్రచారం చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఏఐసీసీ ప్రకటించిన 5 గ్యారంటీలు అత్యధికంగా బీసీ వర్గాలకు న్యాయం చేసేవేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటి గురించి 3 అంచెల సమన్వయ కమిటీల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇక ఈ మేరకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల ముఖ్య నేతలతో నిన్న సమావేశమైన ఆయన మైనార్టీలు, బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా అండగా ఉండబోతోందనే విషయాలను సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఆ వర్గాలకు చేర్చాలని దిశానిర్దేశం కూడా చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి కసరత్తును చేస్తోంది. దీంట్లో భాగంగా ఉమ్మడి జిల్లాల కీలక నాయకులతోని రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు, సమీక్ష చేస్తున్నారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా వివిధ నియోజకవర్గాల నాయకులకు వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలి, కార్యకర్తలతో కలుపుకొని పోవాలి, పాత నేతలను సమన్వయం చేసుకోవాలి. దాంతోపాటు ఇటు చేరికలను కూడా భారీగా ప్రోత్సహించాలి. ఇక గేట్లన్నీ ఓపెన్ చేసేసాం కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, పెద్ద స్థాయి నేతలు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడాలి, సంప్రదించాలి, వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి. ఈ చేరికల వల్ల పార్టీ పటిష్టం
అవుతుంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో సీట్లన్నీ గెలవడానికి దోహదపడాలని రేవంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతోనే టచ్ లో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలు కూడా ఆల్రెడీ ఇక వారం 10 రోజుల్లో లేదంటే ఈ నెల చివరి వరకు భారీగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. కానీ ఒక్కరొకరిని కాకుండా మొత్తం ఎల్పీ విలీనం అయ్యేలాగా దాదాపు 26 మందిని ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగా చర్చలు చేస్తుంది. ఇప్పటికే 18 మంది తమతో టచ్ లో ఉన్నట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో ఇటు జిహెచ్ఎంసీ మేయర్ ఆమెతో పాటు ఒక 20 మంది కార్పొరేటర్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ గర్వాపసి పేరుతో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి ఎన్నికల్లో అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యాలతో పాటు బీఆర్ఎస్ బీజేపీ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈ 100 రోజుల పాలన దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానివల్ల ప్రజలకు చేకూరినటువంటి లబ్ధి, ఈ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తరఫున హైదరాబాద్ వెళ్లి తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిద్దామని ప్లాన్ చేస్తుంది. ఆ సభతోని కాంగ్రెస్ కి మరింత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని హస్తమేతలు చెప్తా ఉన్నారు.